దేవునికి స్తోత్రం. ఇది నా సర్వసృష్టికర్తగు దేవదేవుడైన యెహోవా శుభవాగ్దానం. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మత్తయి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ప్రియా సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మనోహరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు మన నిమిత్తం ఆయన చేసిన మనోహరుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు మన పట్ల చేస్తున్న అద్భుతమైన వాగ్దానాలు, ఆయన శుభవాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చగల గొప్ప దేవుడే. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేస్తున్న యేసయ్య, ప్రేమ సమాధానాలకు కర్తకు దేవుడు మీకు తోడై ఉన్నాడు. అధైర్యపడకండి. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమును సరాలం చేస్తునని మన పక్షాన వాగ్దాటి చేస్తున్న వాగ్దాన సూర్యుడు యేసయ్య. దేవుని బిడ్డలారా, ఆ జీవగల దేవుడికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిందాం. నీవు మాత్రమే పూర్తి చేయగల ఒక ఉద్దేశం కొరకు నీవు సృజించబడ్డావు. దేవుడిచ్చిన ఈ ఒకే ఒక జీవితంలో దేవుడి ఉద్దేశం, ప్రణాళిక నెరవేర్చబడాలి. అంటే దేవుని వాక్యపు అనుభవ జ్ఞానము, ప్రార్థనా జీవితము ప్రాముఖ్యమైనవి. దేవుని బిడ్డలారా, మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం అవగాహన లేకుండా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయలేం. మన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు మన మనవి వినడు. దేవుని వాక్యమే పాపములను బయలుపరుస్తుంది. జీవగల దేవుని బిడ్డలారా, పాపం నుండి విడుదల పొందినప్పుడే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ప్రార్థించే వారికి వాగ్దానాలు ఉన్నాయి. అందుకే మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఏ విధముగా మనము ఏ వైఖరితో మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనా విధానములు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. పరీక్షించుకోవలసిన అవసరం ఉంది. మనం మన కొరకే జీవించడం దేవుని ఉద్దేశం కాదు. మన జీవితాలు అనేకులను ప్రభావితం చేయాలి. దేవుని వాక్యపు అనుభవ జ్ఞానంతోనూ ఇతరుల ప్రభావితం చేయగలదు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుటందును ఎడతెక్క ఉండరని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం తెలియపరుస్తుంది. అనేకులు రక్షించబడ్డారు. వాక్యము ప్రార్థనల యందును ఎడతెక్క ఉందాం. అనేకులను ప్రభావితం చేద్దాం. మన పట్ల దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుదాం. జీవగల దేవుని బిడ్డలారా, దేవుడు తను చేస్తున్న వాగ్దానాలన్నీ కూడా మన పక్షాన నెరవేర్చగల గొప్ప దేవుడే. నేను నీకు తోడైందును గనుక నీవు శత్రువులను నీవు హతము చేయదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనందరికీ ఆయన చక్కని పరిపూర్ణమైన వాగ్దానాలు చేస్తాడు. అనేకుల్ని ప్రభునామానికి మహిమార్థంగా మనం నడిపిస్తే, అనేకుల్ని ప్రభునామం ఘనత కొరకు మనం ముందుకు నడిపిస్తే, ప్రియులారా, దేవుని మహాకృప మన మీద నిలుస్తుంది. నిర్భరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము అంటున్నాడు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడని వాగ్దానం చేస్తున్న మహాప్రియ ప్రభు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాలన్నీ మన జీవితంలో జరిగిస్తాడాయన. అయితే ముందుగా మనం దేవునామ మహిమ కొరకు ఆయన చిత్తానుసారంగా మనం ముందుకెళ్దాం. అనేకులు దేవునామానికి మహిమకరంగా జీవించడానికి రాజ్య సువార్త, రాకడ సువార్త ప్రకటిద్దాం. దేవునామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిస్తూ మాదిరికరంగా అనేకులకు ఉందాం. దేవుని మహాకృప మీతో నాతో నిల్చుంటానికి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. వ్యక్తిగతమైన ప్రార్థన ద్వారా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు మనం పొందగలం. మహాప్రియ ప్రభు యొక్క మహాకృప నిరంతరం మీతో నాతో నిల్చుంటానికి దేవుని కృపను కనికరం మనం పొందుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి మీకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. వాగ్దాన సూర్యుడా, వాగ్దానాల నేత్రుడా, సర్వోన్నతుడా, సర్వజ్ఞుడా, సమాధానకర్త, నీకు స్తోత్రాలు. నాయన, నీవు మాత్రమే పూర్తి చేయగల ఒకే ఒక ఉద్దేశం కొరకు నువ్వు సృష్టించబడ్డావని మీరు అంటున్నారు. దేవానికి స్తోత్రాలు. మీరిచ్చిన యొక్క జీవితంలో నాయన మీ ప్రణాళికను మేము నెరవేర్చేవారుగా, నీ చిత్తానుసారంగా మేము జీవించేవారుగా, నీ వాక్యపు అనుభవ జ్ఞానం మేము పొంది ప్రార్థనా జీవితాలు ప్రాముఖ్యమైనగా మేము గడుపుకునేవారుగా మా జీవితాలు కొనసాగడానికి మీ కృప దయచేయండి. అద్వితీయ సత్య స్వరూపుడా, పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడు యేసు నామములో బిడ్డలందరినీ ఆదరించండి. బిడ్డలందరూ అవసరాలు అక్కలు తీర్చి, లోటుపాట్లు సవరించి,
నాయన బిడ్డలకున్నటువంటి ప్రతి వ్యాధి బాధలు ఇప్పుడే తొలగించి అందరికీ అందరూ స్వస్థత దయచేసి ఆరోగ్యం ప్రసాదించి నీ నామ మహిమ కొరకు మా జీవితాలు కొనసాగి కృప దయచేయమని యేసయ్య మనోహరమైన నామములో ఈ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.